formula to find number of hybrid orbitals. Formula to find number of hybrid orbitals. Okay, this is one of the very important formulas from chemical bonding. Note down. H is equal to m plus okay, first you write a v plus m. H is equal to v plus m minus c plus a by 2. H is equal to v plus m minus c plus a by 2. I will make you understand this formula. We will come to know what is the meaning of this formula. Ma ikkada H అనేది ఏంటి? Number of hybrid orbitals. Hybrid orbitals ఎన్నో మనకు తెలిస్తే దాని హైబ్రిడేషన్ కనుక్కోవచ్చా? 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయనుకోండి, 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉంటే తెలియకపోతే రాసుకోండి sp హైబ్రిడైజేషన్. హెచ్ వాల్యూ 3 వచ్చింది అనుకోండి మనకు, అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసినప్పుడు హెచ్ వాల్యూ 3 వచ్చింది. 3 వస్తే sp2. ఇక్కడ వాల్యూ ఎంతైనా రాని ఉండమ్మా, ఒకటి మాత్రం ఎస్, మిగిలినవి పి మ్యాక్సిమం ఎంత వరకు? 3 వరకు. అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ డి స్టార్ట్ అవుతుంది. అండ్ హెచ్ వాల్యూ 4 వచ్చింది అనుకోండి, ఎస్ చెప్పండి p3 హైబ్రిడేషన్. హెచ్ వాల్యూ 5 వస్తే ఎస్ p3d లేదా d1. అండ్ 6 వస్తే ఎస్ p3d2 హైబ్రిడైజేషన్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ఇక్కడ వచ్చినటువంటి హెచ్కి వచ్చేటువంటి వాల్యూని బట్టి అది ఏ హైబ్రిడేషన్ మనం చెప్పొచ్చు. హైబ్రిడేషన్ బట్టి దాంట్లో ఎన్ని బాండ్ పేర్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సరే, ఈ ఫార్ములా రాసుకున్నారు కదా అందరూ. నెక్స్ట్ ఇక్కడ వి అంటే ఏంటి? కమాన్, వి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ valence electrons. V is equal to number of valence electrons. మీ అందరూ నాకు తెలిసి valence electrons చాలా ఈజీగా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేస్తారు అనుకుంటున్నా. ఓకే, నంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. M అంటే నంబర్ ఆఫ్ మోనోవాలెంట్ యాటమ్స్. మోనోవాలెంట్ యాటమ్స్, భయపడొద్దు. మోనోవాలెంట్ యాటమ్స్ అంటే మోనో అంటే ఒకటి, వ్యాలెంట్ అంటే వ్యాలెన్సీ. వ్యాలెన్సీ 1 ఉన్నటువంటి ఆటమ్స్ అన్నమాట. వ్యాలెన్సీ 1 ఉన్నటువంటి ఆటమ్స్. ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది అంటే కోవలెంట్ మాలిక్యూల్సే కాబట్టి ఆ మోనోవాలెంట్ ఆటమ్స్ అంటే హైడ్రోజన్ కానీ హాలోజన్స్ కానీ. హాలోజన్స్ను ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాము. హాలోజన్స్ అంటే ఏ గ్రూప్ మా? 17th గ్రూప్. 17th గ్రూప్ ఎలిమెంట్స్ని ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఎక్స్ మీన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఆర్ అయోడిన్. ఆ స్టార్టింగ్ ఉంటుంది, రేడియో యాక్టివ్ అది. సో ఈ ఎలిమెంట్స్లో ఏమున్నా సరే అది ఎం అన్నమాట. ఓకే, అండ్ సి మీన్స్ పాజిటివ్ చార్జ్ ఆన్ క్యాటయన్. సి ఫర్ క్యాటయన్ అమ్మా. క్యాటయన్ పైన ఉండేటువంటి పాజిటివ్ చార్జ్ అంటే +1 ఉందనుకోండి. సపోజ్ నేను ఏదైనా ఒక మాలిక్యూల్ ఇచ్చాడు, NH4+ అన్నాడు. NH4+ అంటే క్యాటయన్ కదా ఇది. దీనిపైన ఛార్జ్ ఎంత ఉంది? ప్లస్ ఉంటే ఏం చేయాలి? -C. ఎన్ని యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ +A. ఇప్పుడు ఏ అంటే ఏంటో చెప్పగలరు అనుకుంటా. ఏ అంటే C ఫర్ క్యాటయన్, పాజిటివ్ ఛార్జ్ అని క్యాటయన్. ఏ ఫర్ నెగిటివ్ ఛార్జ్ అని రాయలేదా నేను? నెగిటివ్ ఛార్జ్ ఆన్ యానియాన్. యానియాన్ పైన ఉండేటువంటి నెగిటివ్ ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను SO4-2 అని రాశాను. SO4-2 నెగిటివ్ ఛార్జ్ ఎన్ని యూనిట్స్ ఉంది ఇక్కడ? 2 యూనిట్స్. ఇక్కడ 2 యాడ్ చేయాలి. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, నెగిటివ్ ఛార్జ్ ఉంటే యాడ్ చేయాలి. పాజిటివ్ ఉంటే యాడ్ చేయాలి, నెగిటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. కరెక్టా? నేను చెప్పింది కరెక్టా? ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. నేను చెప్పింది కరెక్ట్. ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, క్యాటయాన్ ఛార్జ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఆ ఛార్జ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, నెగిటివ్ ఛార్జ్ని యాడ్ చేయాలి.
ఓకేనా, by2 చివరిలో by2. అంటే ఈ కేసెస్ మనకు అన్నిసార్లు రావు. చార్జ్ అంటే క్యాటయాన్స్ యానయాన్స్ ఇచ్చినప్పుడే ఈ రెండింటిని ఇచ్చేస్తాం. మనకి ఇచ్చిన మాలిక్యూల్ క్యాటయాన్ కాదు యానయాన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ ఇచ్చాడు H2O, దీనిపైన ప్లస్ లేదు మైనస్ లేదు, అప్పుడు ఈ రెండింటిని మనము యూజ్ చేయము, ఓన్లీ V+M/2 రాసుకుంటాం. ఎక్కువ సందర్భాల్లో మనకు V+M/2నే యూజ్ అవుతాయి. క్యాటయాన్స్ యానయాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది. ఒక క్యాటయాన్ ఇస్తే క్యాటయాన్ ఇస్తాడు, యానయాన్ ఇస్తే యానయాన్, రెండు ఉండవు కదా. ఇప్పుడు NH4+ అన్నాను, ప్లస్ అన్నప్పుడు క్యాటయాన్ కదా, దీంతో పని ఉందా మనకి? ఇది లేదు, ఓన్లీ ఫార్ములా ఇంతవరకు తీసుకుంటాం. ఒకవేళ ఈ మాలిక్యూల్ ఈ స్పీసీస్ ఇచ్చాడు అనుకోండి, సి ఉండదు, V+M ఏ తీసుకుంటాం అంతే. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కనుక్కోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మనం దాని యొక్క షేప్ అవన్నీ చెప్పవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ట్రై చేద్దామా? కొంత ఎక్సర్సైజ్ చేద్దాం ఇప్పుడు. కమాన్. M అంటే ఏంటమ్మా? నంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఐటమ్. V అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. మోనోవాలెంట్ ఐటమ్స్ ప్లేస్లో ఏమేమి ఉండాలి? హైడ్రోజన్ కానీ హాలోజన్స్ కానీ, హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవి కాకుండా వేరే ఉన్నాయనుకోండి, ఆక్సిజన్ కానీ నైట్రోజన్ అలాంటి వేరే ఉంటే అప్పుడు M వాల్యూ 0 అవుతుంది. M వాల్యూ 0. హైడ్రోజన్స్ 1 ఉంది అనుకోండి, హైడ్రోజన్ M ప్లస్లో 1 రాయాలి. హైడ్రోజన్స్ 4 ఉంటే మోనోవాలెంట్ ఆటమ్స్ 4, హైడ్రోజన్స్ 3 ఉంటే మోనోవాలెంట్ ఆటమ్స్ 3. Getting the point? Okay, we'll practice few examples. Come on. Find the hybridization number of bond pairs, number of lone pairs, and shape of the following species. Find the hybridization, number of bond pairs, number of lone pairs, and shape of the following species. ఓకే, నేను కొన్ని స్పీసెస్ రాసేస్తాను ఫస్టే, ఆ తర్వాత 1 by 1 చెప్తాను. చూడండి, నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తానంటే అన్నీ మనకు తెలిసినవే ప్రాక్టీస్ చేద్దాం, ఆ తర్వాత తెలియనివి. BCl2 రాయండి, అన్ని రాయండి. BCl2, BF3, CH4, NH3, H2O, SnCl2, SF4, ClF3, XCF4, XCF2, IF5. అన్నీ చెప్పడానికి నాకు టైం ఉండకపోవచ్చు, ఇంకా 2-3 కూడా క్యాటయాన్స్ యానయాన్స్ కూడా రాస్తాను. నేను ఎన్నైతే చెప్తానో అన్నీ మీరు ఇక్కడ వినండి, మిగతావి మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. SO4-2, CO2, CO3-2. ప్రజెంట్ ఇవి చాలు. వీటికి సంబంధించి మనము వాటి హైబ్రిడేషన్స్ ఏంటి, షేప్స్ ఏంటి, నేను చెప్పినవి చెప్తాను ఈ క్లాస్లో. మిగతా మీరు ప్రాక్టీస్ చేసి తర్వాత నాకు చెప్పాలి. ఓకే, నేను ఏం చేస్తానంటే ఒక 1 or 2 న్యూట్రల్ ఆటమ్స్, 1 క్యాటయాన్, 1 యానయాన్ చెప్తాను, మిగతా మీరు ట్రై చేయండి. సో వీటిల్లో ఏది న్యూట్రల్ ఆటమ్స్లో ఏదో ఒకటి చెప్పండి. SnCl2, SF4 బెల్ కొట్టేశారు కానివ్వండి, జస్ట్ ఒక 5 minutes. SF4, number of hybrid atoms in SF4. So in SF4, what is the central atom? Central atom is S. Number of valence electrons of central atom, sulfur. Sulfur atomic number 16. 16 valence electrons, 6 plus 6 plus. Next one is what? M. What is M? Number of monovalent atoms.
How many monovalent atoms are there? 4. F is monovalent only, no? Why? It is halogen, no? Fluorine, chlorine, bromine, iodine. So 4. 6 plus 4. Is there any cation or anionic charges here? Plus minus, no. So 6 plus 4 by 2. 6 plus 4 by 2. V plus M by 2. 10 by 2. 5. If you get 5, what is the hybridization? 5. You can open your fingers. 5 sp3d. Okay, sp3d. sp3d. Okay, here 1 minute. H value, number of hybrid orbitals 5 you got. That means total number of bonded pairs and lone pairs is equal to 5. Bonded లోన్ రెండు కలిపి 5 అన్నమాట. మనకి ఇచ్చిన మాలిక్యూల్ చూడండి ఒకసారి. F4 ఉంది. F4 అంటే ఇది మన ఇందాక కొన్ని మాలిక్యూల్స్ చూసాం కదా. మామూలుగా అయితే sp3dకి ఎలా ఉంటుంది ఫార్ములా? B5 ఉండాలి. B5 కదా. B5 ఇక్కడ B5 ఫార్ములా ఉందా? B4 లాగా ఉంది. మరి ఇది B4 అయితే మరి నెక్స్ట్ ఏంటి మిగిలింది? ఈ కదా. ఈ అంటే దీంట్లో యాక్చువల్గా 5 బాండ్ పేర్స్ ఉండాల్సింది కాస్త మనకు ఆన్సర్ ఎంత వచ్చిందిరా? 5 వచ్చింది కదా. 5 వస్తే బాండ్ పేర్స్ ఎన్ని ఉండాలి? 5 ఉండాలి మామూలుగా అయితే. 5 లేవు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4 బాండ్ పేర్స్ ఒక లోన్ పేర్. sp3d హైబ్రిడైజేషన్ అయ్యి 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటే దాని షేప్ ఏంటి? అది మనకు ఐడియా ఉండాలి. దాని మన ముందు క్లాస్లో చెప్పుకుంది అదే. సా. Yes. No, you no need to draw the structure and all in the competitive exams, and just you need to know, you need to identify what is the shape and all, hybridization shape and all. That is CISA. SF4 now. SF4. Okay, sorry. This is F4. Okay, CISA shape. Here in one equatorial position, lone pair of electron. Generally, if sp3d means trigonal bipyramidal shape. ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది. నెక్స్ట్ ఒక క్యాటైన్ తీసుకుంటాను నేను. NH4+. మీకు ఐడియా ఉంటే మీరు కంటిన్యూ చేయండి. NH4+. H is equal to nitrogen central atom. Central atom is nitrogen. H valence electrons, nitrogen valence electrons, atomic number 7, valence electrons 5. 5 plus monovalent atoms. Hydrogens are there. How many hydrogens are there? 4. 5 plus 4. Plus is there. పైన ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే ఏం చేయాలి? ఎన్ని యూనిట్స్ ఉంది ప్లస్? 1 యూనిట్. సో -1 by 2. 5 plus 4, 9. 9 minus 1, 8. 8 by 2, 4. So H value 4. 4 అంటే ఏ హైబ్రిడేషన్ మా? sp3 4. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? సెంట్రల్ ఆటమ్ తో పాటు బాండెడ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? NH4. మరి 3 అంటారేంటి? 4 bond pairs. Is there any lone pair? No lone pair. sp3 hybridization అయ్యి అన్ని బాండ్ పేర్స్ ఉంటే దాని షేప్ ఏంటి? టెట్రాహైడ్రల్. సో టెట్రాహైడ్రల్ షేప్, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. That's all. Next one, CO3 minus 2. CO3 minus 2. H is equal to carbon atomic number 6. Valence electrons 4. 4 plus number of monovalent atoms. Is there any hydrogen? Is there any halogen? No, oxygens are there. I told you already. In the place of M, there should be hydrogens or halogens. No hydrogen, but oxygens are there. Oxygen is not a monovalent atom, it's a bivalent atom. So 0. -2 should be +2 by 2. H is equal to 6 by 2. 6 by 2, 3 means sp2 hybridization.
ఓకే. అండ్ హెచ్ వాల్యూ హౌ మచ్ యూ గాట్ 3. బాండెడ్ ఆటమ్స్ ఆల్సో 3. సెంట్రల్ ఆటమ్తో పాటు ఎన్ని బాండెడ్ ఆటమ్స్ ఉన్నాయి? 3. హైబ్రిడేషన్ 3, బాండెడ్ ఆటమ్స్ 3 అంటే షేప్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. sp2 హైబ్రిడేషన్ షేప్ ప్లేనార్ ట్రైగోనల్ షేప్, బాండ్ యాంగిల్ 120 degrees, అది యాజ్ యూజువల్గా ఉంటుంది. సో సిమిలర్లీ రిమైనింగ్ మాలిక్యూల్స్ అన్ని మీరు ఓన్గా ట్రై చేయండి. ఏమన్నా రాకపోతే జస్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో నేను అడుగుతాను, మీకు ఏవైతే మీకు రాలేదో అవి చెప్పండి చాలు. ఓకే రైట్.